AI is not going to replace the job. The people who are going to use AI are going to replace the jobs of those who are not going to use it. AI మీరు యూజ్ చేస్తే బానే ఉంటుంది. AI మీరు కనుక యూజ్ చేయకపోతే మిమ్మల్ని రీప్లేస్ చేస్తారు. AI is not future. Artificial intelligence is not future. It is present. ఇప్పుడు ఉంది. మన రియల్ లైఫ్ లో ఈ AI ని ఎలా వాడాలో ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన మొబైల్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్. వరల్డ్ వార్ 2 హిరోషిమా నాగసాకి మీద ఒక 2 బాంబులు వేశారు. ఎవరు వేశారు? ఏ దేశం వాళ్ళు వేశారు? అమెరికా వాళ్ళు జపాన్ లో ఒక 2 నగరాల మీద హిరోషిమా నాగసాకి మీద ఒక 2 బాంబ్స్ వేశారు, ఆటమ్ బాంబ్స్. అంతకన్నా పవర్ఫుల్ బాంబ్స్ ని ఈ రోజు చైనా వాడు ఇండియన్ యూత్ మీద వేశాడు. ఆ బాంబ్స్ పేర్లు చెప్పగలరా? మనం ఏం చేస్తున్నారా పొద్దున్నుంచి అంటే ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి లైకులు కొట్టుకుంటూ, జంబలకి జారు మిఠాయి సాంగ్లకు లైకులు కొట్టుకుంటూ, వాటి ప్యారడీలకు లైకులు కొట్టుకుంటూ ఉండిపోతున్నాం. కానీ యాక్చువల్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఒక్క చాట్ జీపీటీ లేదా బార్డ్ ఇలాంటి LLMs కొన్ని ఉంటాయి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఈ AI ని కనుక మీరు యూజ్ చేసుకుంటే 10 మెంబర్స్ చేసే పని ఒక్కరు చేయగలుగుతారు. ఆలోచిస్తే జాబ్స్ రావండి, జాబ్స్ ఎవాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు IBM అనే కంపెనీ 7,000 మెంబర్స్ ని ఎంప్లాయీస్ ని పీకేసి వాళ్ళు ఏం చెప్పారంటే AI చేసే జాబ్స్ కి మేము హైరింగ్ చేసుకోము అని చెప్పారు ఒక 2 months బ్యాక్. ఎసెంచర్, క్యాప్జెమినీ కంపెనీస్ దాదాపుగా 19,000 మంది ఎంప్లాయీస్ పీకేస్తున్నారు. అంటే వాళ్ళకి స్కిల్ లేక కాదు, ఆ స్కిల్స్ ని AI ఈజ్ రీప్లేసింగ్. ప్రస్తుతం ఈ యొక్క సాఫ్ట్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో సాఫ్ట్వేర్ కూడా అంత ఇంపార్టెంట్. దాంట్లో ప్రస్తుతం ప్రపంచాన్ని రూల్ చేస్తుంది AI. వాట్ ఈస్ AI? అమెరికా, ఇండియానా? యా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని గురించి మా ఇంపాక్ట్ ట్రైనర్ అండ్ స్పీకర్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ, హీ క్రియేటెడ్ మెనీ డిజిటల్ సోల్జర్స్. ఈ మధ్యలో మన JD లక్ష్మణ గారి యొక్క యూట్యూబ్ని ఎవరో హ్యాక్ చేస్తే వారు ఒక ½ an hourలో దాన్ని రీహ్యాక్ చేసి దాన్ని తీసుకొచ్చాడు. ఎథికల్ హ్యాకర్ ఎవరో కాదు, ఇండియాలోనే టాప్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకు నేర్పిస్తూ ఎలా ఉన్నది, ఎలా మోసమవుతుంది, ఎలా బయటపడాలి నేర్పిస్తున్న ఎవరో కాదు, మన స్పీకర్ సాయి సతీష్ గారు. మీ అందరితోని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అబౌట్ ది న్యూ టెక్నాలజీ. మా గురువు గారికి నమస్కారం, గంపా నాగేశ్వరరావు సార్కి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము చిన్నప్పుడు అప్పుడు టీవీస్లో రిలీజ్ అయిన కొన్ని మూవీస్, రుద్రవీణ అని అండ్ రకరకాల వెరీ గుడ్ మూవీస్ వచ్చేవి. ఇట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఉండేవి వాటిలో. చిరంజీవి గారు అద్భుతంగా నటించారు ఆ మూవీస్లో. ఇప్పుడు వస్తున్న మూవీస్ చూసుకుంటే, మీరు పుట్టిన టైంలో చిత్రం అని ఒక మూవీ, నువ్వు నేను ఒక మూవీ, ఇలాంటి మూవీస్లో టీచర్స్ని వ్యాంపులుగా చూపించడం, టీచర్స్ని కమెడియన్లుగా చూపించడం ఇలాంటివి పెరిగిపోతున్నాయి. సో మీకు మాకు కొంత గ్యాప్ ఉంది. మీరు చూస్తున్న వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్కి మేము చూసిన వాటికి చాలా తేడా ఉంది. సో ఈ జనరేషన్లో పెరుగుతున్న స్పెషల్లీ స్టూడెంట్స్కి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ తెలియట్లేదు చాలామందికి. ఎందుకంటే కొంతమంది చెత్త డైరెక్టర్స్ ఇలాంటి మూవీస్ తీసి గురువుల్ని, మన దేశం చెప్పేదేంటి, గురుదేవో భవ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, ఇలాంటి వాటి నుంచి మనం ఎటు సైడ్ టర్న్ అవుతున్నామంటే కంప్లీట్లీ మనం ఒక గురువుని ఒక కమెడియన్గా చూపించే స్థాయికి దిగజారిపోయి కొంతమంది డైరెక్టర్స్ వాళ్ళు ఇలా తయారవుతుంది. సో మీ తప్పు కాదు, కానీ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఒకటి మార్చుకోవాలి. ఇది మా సుధీర్ సందర్కి చెప్పా, అరే చెప్పరా దీని మీద ఒక మంచి స్టోరీ మాట్లాడరా అంటే ఇంతవరకు మాట్లాడలేదు. సో నేనే మాట్లాడాల్సి వచ్చింది దీని గురించి. ఓకే, ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు మై పాయింట్, చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక AI పర్సన్కి జాబ్ వస్తే ఒక 50 మెంబర్స్కి జాబ్ పోతుంది. AI ఈజ్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ ద జాబ్స్. AI ఈజ్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ ద జాబ్. ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు యూజ్ AI ఆర్ గోయింగ్ టు రీప్లేస్ ద జాబ్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్. AI మీరు యూజ్ చేస్తే బాగానే ఉంటుంది. AI మీరు కనుక యూజ్ చేయకపోతే మిమ్మల్ని రీప్లేస్ చేస్తారు. AI ఈజ్ నాట్ ఫ్యూచర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫ్యూచర్, ఇట్ ఈస్ ప్రెజెంట్. ఇప్పుడు ఉంది. ఒక శాంపుల్గా మన రియల్ లైఫ్లో ఈ AIని ఎలా వాడాలో ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ తర్వాత ఈ AIని మీ లైఫ్లో ఎలా వాడాలో మీరు డిసైడ్ చేసుకోండి. ఒకసారి విశాఖపట్నం జూకి వెళ్ళాను. అక్కడ కృష్ణ అని ఒక ఏనుగు ఉంది. కృష్ణ అని ఒక ఏనుగు. ఆ ఏనుగు కాళ్ళంతా కూడా పుండ్లు పడిపోయి ఉన్నాయి. ఏంటంటే మంచి చైన్స్ తోటి దాన్ని కట్టేశారు.
వెంటనే చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఒక ఏనుగుని బంధించడానికి మనుషులకు ఏ హక్కు ఉంది, సో కాల్డ్ జూ నేమ్స్ అయినా ఒకవేళ బంధిస్తే ఆ చైన్స్కి చుట్టూరు కూడా సాఫ్ట్గా ఏదైనా ఒక మెటీరియల్ కట్టాలి, ఒక రబ్బరో ఒక కాటనో కట్టాలి. అలా కాకుండా అసలు ఎలాంటి మెజర్స్ మీరు తీసుకుంటున్నారు అని చెప్పి ఒక ఆర్టీఐ ఫార్మాట్లో ఒక డ్రాఫ్ట్ చేయమని చెప్పాను. జస్ట్ 30 సెకండ్స్లో డ్రాఫ్ట్ చేసింది చాట్ జీపీటీ. పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళాం. పూరి జగన్నాథ్ టెంపుల్ అద్భుతంగా దర్శనం జరిగింది. అక్కడ కళింగ యూనివర్సిటీలో గెస్ట్ లెక్చర్గా వెళ్ళాము. అయిపోయాక పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది నోట్లో పాన్ తింటున్నారు. అక్కడక్కడ పాన్ మరకలు కనిపిస్తున్నాయి. అసలు మన సౌత్ ఇండియాలో టెంపుల్స్ ఎంత గొప్పగా చూసుకుంటాం చూసారా. నేను వాళ్ళకు ఒక లెటర్ పెట్టాం, బాబు మా తిరుపతిని చూసి నేర్చుకోండి, మా సౌత్ ఇండియాలో టెంపుల్స్ ఉంటాయి అద్భుతంగా మెయింటైన్ చేస్తారు, పాన్ మరకలు ఏంటండి ఇక్కడ అని చెప్పి ఒక ఆర్టీఐ పిటిషన్ వేశాను. ఎక్కడ? పూరి జగన్నాథ్ టెంపుల్కి. హెల్ప్ చేసింది ఎవరు? చాట్ జీపీటీ అగైన్. మూడవది, ఒక 1.5 month బ్యాక్ సికింద్రాబాద్ నుంచి ఒక ట్రైన్ తగలబడిపోయింది. ఆ ట్రైన్ పేరేంటి? హలో, చూడట్లేదా న్యూస్? ట్రైన్ పేరేంటి? కొన్ని గుర్తుందా? ఒక ట్రైన్ తగలబడిందని, ఒక 7 compartments. ఒక అపార్ట్మెంట్లోనే ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, రైట్? ఒక చిన్న బస్సుల్లోనే, ప్రైవేట్ బస్సుల్లో కంపల్సరీగా ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ లాంటివి యూజ్ చేయాలి. మరి ఇలాంటి ట్రైన్స్లో మీరు ఎందుకు ఇలాంటివి యూజ్ చేయట్లేదు? ఒక ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి అవన్నీ కూడా ఒక చాట్ జీపీటీ ఓపెన్ చేసి, ఐ నో అబౌట్ ద సెన్సార్స్, అబౌట్ ఐఓటీ సెన్సార్స్ గురించి నాకు తెలుసు, నేను డ్రాఫ్ట్ ప్రిపేర్ చేయమని చెప్పాను. సో గ్యాస్ సెన్సార్, ఫైర్ డిటెక్షన్ సెన్సార్, స్మోక్ డిటెక్షన్, వీటిని యూజ్ చేస్తూ ఒక హార్డ్వేర్ని ఎలా తయారు చేయాలి టు డిటెక్ట్ ఫైర్, అండ్ ఆటోమేటిక్గా వాటర్ని స్ప్రే చేసే టెక్నిక్, దానికి సంబంధించిన హార్డ్వేర్ ఎలా ప్రిపేర్ చేయాలో చాట్ జీపీటీలో పోస్ట్ చేశాను, అడిగాను. ఇట్ మేడ్ ఏ పర్టికులర్ థింగ్. దాన్ని మొత్తాన్ని కూడా మన రైల్వే మినిస్టర్కి ఫార్వర్డ్ చేశాం. అరే బాబు, చిన్న వాటికే మీరు తగలబడిపోవటం ఏంటి? ఎన్ని కోట్ల రూపాయల ట్రైన్ కంపార్ట్మెంట్స్ తగలబడిపోవటం ఏంటి? దిస్ ఇస్ ద థింగ్. ఎవరు హెల్ప్ చేశారు? మళ్ళీ చాట్ జీపీటీ. ఒక 2 months బ్యాక్ సమ్మర్, రైతులందరూ కూడా రోడ్ల మీద వాళ్ళ ధాన్యాన్ని పెట్టుకున్నారు. ఒక 2 రోజులు, ఒక రోజులో అమ్మేసుకుందామని. మ్యాటర్ ఏమైంది? ఆ రోజు రాత్రి వానలు. 2 రోజుల్లో ఆ విత్తనాలని మొలకెత్తిపోయాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. ఎంతమంది చూశారు న్యూస్? హ్యాండ్ రైజ్ చేయండి. చాలామంది చూశారు. మీలో 80%. మీరు చాలామంది, కొంతమంది ఇంజనీర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. ఐ హర్డ్ మోస్ట్ ఆఫ్ యూ ఫ్రమ్ నర్సింగ్, బట్ ఎనీవేస్ కొంతమంది ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇంజనీర్స్ మీరు చూసి కూడా అలాంటి వాటికి సొల్యూషన్స్ ఇవ్వకపోతే మీ వల్ల దేశానికి ఏం ఉపయోగం? ఇంజనీర్స్, మీరు ఒక కార్ ఇంజన్లో నీరు పోస్తే వర్కౌట్ అవుతుందా? మూవ్ అవుతుందా? కార్ ఇంజన్లో నీరు పోస్తే మూవ్ అవుతుందా? బైక్ ఇంజన్లో నీరు పోస్తే మూవ్ అవుతుందా? ఇంజన్లో నీరుగా ఉంటారా, ఇంజనీర్గా ఉంటారా? యూ హ్యావ్ టు డిసైడ్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్స్ డే, ఆయన బర్త్డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన ఇక్కడ దారి నిర్మించడం కానీ తిరుమలకి, అలాగే ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో ఒక ఆడిటోరియం కట్టడం కానీ, అలాంటి మహాత్ములు తిరిగిన ఏరియాలో మనం ఉండి ఒక ప్రాబ్లం చూసినప్పుడు సొల్యూషన్ ఇవ్వకపోతే ఎట్లా? సరే, మళ్ళీ ఓపెన్ చేసా చాట్ జీపీటీ. ఓపెన్ చేసి నేనేం పోస్ట్ చేశానంటే, ఐ వాంట్ టు మేక్ ఏ స్మార్ట్ కంటైనర్ విచ్ షుడ్ బి ఫ్రమ్ ప్లాస్టిక్ రీసైక్లబుల్. ప్లాస్టిక్ని రీసైక్లబుల్ చేసే ప్లాస్టిక్ నుంచి కావాలి. ఇట్ షుడ్ బి వెదర్ ప్రూఫ్, అంటే మాయిశ్చరైజర్ కానీ లేదు ఫైర్ కానీ లోపలికి వెళ్ళకూడదు, ఓవర్ హాట్ అవ్వకూడదు, హీట్ ఉండకూడదు, అలాగే మాయిశ్చరైజర్ లోపలికి వెళ్ళకూడదు. ఎలా అని చెప్పి చాట్ జీపీటీకి ఇస్తే మొత్తం జనరేట్ చేసి ఇచ్చింది. అది ఇచ్చిన ఫార్మాట్లో కనుక ఇఫ్ యూ మేక్ ఏ స్మార్ట్ కంటైనర్ 10 years పాటు లోపల ఉన్న గ్రెయిన్స్కి ఎటువంటి హామ్ జరగదు. చాట్ జీపీటీ ఈజ్ రియల్ నౌ. మన మొబైల్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్ వెపన్. World War II హిరోషిమా నాగసాకి మీద ఒక 2 బాంబులు వేశారు. ఎవరు వేశారు? ఏ దేశం వాళ్ళు వేశారు? హలో, అమెరికా వాళ్ళు జపాన్లో ఒక 2 నగరాల మీద, హిరోషిమా నాగసాకి మీద ఒక 2 బాంబ్స్ వేశారు, యాటమ్ బాంబ్స్.
అంతకన్నా పవర్ఫుల్ బాంబ్స్ని ఈరోజు చైనా వాడు ఇండియన్ యూత్ మీద వేశాడు. ఆ బాంబ్స్ పేర్లు చెప్పగలరా? సారీ, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ రీల్స్. మనం ఏం చేస్తున్నారా పొద్దున్నుంచి అంటే ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి లైకులు కొట్టుకుంటూ, జంబలకిడి జారు మిఠాయి సాంగ్లకు లైకులు కొట్టుకుంటూ, వాటి ప్యారడీలకు లైకులు కొట్టుకుంటూ ఉండిపోతున్నాం. కానీ యాక్చువల్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఒక్క చాట్ జీపీటీ లేదా బార్డ్ ఇలాంటి ఎల్ఎల్ఎంస్ కొన్ని ఉంటాయి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఈ ఏఐని కనుక మీరు యూజ్ చేసుకుంటే 10 మెంబర్స్ చేసే పని ఒక్కళ్ళు చేయగలుగుతారు. మీరు బాగా నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే 100 మెంబర్స్ చేసే పని ఒక్కళ్ళు చేయగలుగుతారు. ఈ ఏఐ ఈజ్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ ద జాబ్స్ ఆర్ గెటింగ్ ఎవాల్వ్డ్. మీరు కామన్ పర్సన్గా కనుక థింక్ చేస్తే, కామన్గా మీరు ఆలోచిస్తే జాబ్స్ రావండి. జాబ్స్ ఎవాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు ఐబిఎం అనే కంపెనీ 7,000 మెంబర్స్ని, ఎంప్లాయీస్ని పీకేసి వాళ్ళు ఏం చెప్పారంటే ఏఐ చేసే జాబ్స్కి మేము హైరింగ్ చేసుకోము అని చెప్పారు ఒక 2 months బ్యాక్. ఎసెంచర్, క్యాప్జెమినీ కంపెనీస్ దాదాపుగా 19,000 మంది ఎంప్లాయీస్ని పీకేశాయి. పీకేస్తున్నారు అంటే వాళ్ళకి స్కిల్ లేక కాదు, ఆ స్కిల్స్ని ఏఐ ఈజ్ రీప్లేసింగ్. నేను ఒక 6 months బ్యాక్ ఒక కాలేజ్, విఎస్ సిద్ధార్థ కాలేజ్లో కొంతమంది స్టూడెంట్స్ ఒక 20 మందిని తీసుకొని వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చా. ఒక 1 year బ్యాక్ డ్రోన్ అటాక్ జరిగింది మన ఇండియన్ ఆర్మీ బేస్ మీద. డ్రోన్స్ వచ్చి రీసెంట్గా ఇప్పుడు రష్యాలో కూడా డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి, ఆటోనమస్ డ్రోన్స్ అనమాట. సో నేనేం చెప్పానంటే వాళ్ళకి టాస్క్, యూ టు బిల్డ్ ఏ స్మాల్ గ్యాడ్జెట్, దానికి ఒక కెమెరా ఇన్సర్ట్ చేస్తాము, రాస్బెరీ పై యూస్ చేసుకోవచ్చు, లేకపోతే మీ ఓన్ బోర్డ్స్ యూస్ చేసుకోవచ్చు. ఇట్ షుడ్ డిటెక్ట్ డ్రోన్స్. ఆ డ్రోన్స్కి మీరు ఒక లేజర్తో ఫోకస్ చేయాలి. లేజర్ గన్గా నేను రీప్లేస్ చేస్తా ఫ్యూచర్లో అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చా. చాలా నెలలు కూర్చొని, చాలామంది కూర్చొని కొంచెం డెవలప్ చేశారు. ఇదే టాస్క్ నేను కాపీ చేసుకొని ఇదే క్వశ్చన్ని, ఐ వాంట్ టు మేక్ ఏ డ్రోన్, I want to make an application using OpenCV which can detect drones and it should calculate XY coordinates అని చెప్పి OpenCVకి ఇస్తే 2 నిమిషాలు నాకు డెవలప్ చేసి ఇచ్చింది యాప్. 2 minutes, జస్ట్ 2 minutesలో వచ్చేసింది చాట్ జీపీటీ. ఇండియాస్ ఫస్ట్ చెస్ రోబోట్ డెవలప్ చేద్దామని చెప్పి 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం. ఇండియాస్ ఫస్ట్ చెస్ రోబోట్. చాలా దేశాలకు ఉన్నాయి చెస్ రోబోట్స్, ఇండియాకి లేవు. దాదాపుగా ఒక 100 మెంబర్స్ కూర్చొని బగీగా డెవలప్ చేశారు మా ఇంటర్న్స్. బగీ అది కూడా 98% యాక్యురసీ అంతే. చాట్ జీపీటీకి ఇస్తే 3 minutesలో కోడ్ అంతా ఇచ్చేసింది విత్ వెరీ గుడ్ యాక్యురసీ. ప్రోగ్రామర్స్ని రీప్లేస్ అవుతున్నాయి, జాబ్స్ అనేవి ఎవాల్వ్ అవుతున్నాయి. మీరు 15 ఏళ్ల క్రితం తీసుకుంటే ఒక 10 kilometer రేడియస్లో తీసుకుంటే మినిమం ఒక 20 మంది రిక్షా కార్మికులు ఉండేవాళ్ళు. ఒక 5 kilometers, ఒక 10 kilometers రేడియస్ తీసుకుంటే ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారు రిక్షా కార్మికులు? ఎవాల్వ్ అయ్యిందా లేదా జాబ్? కానీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అన్నది ఉంది. ఆటోలుగా కన్వర్ట్ అయ్యాయి, క్యాబులుగా కన్వర్ట్ అయ్యాయి. 10 ఏళ్ల తర్వాత ఎలా కన్వర్ట్ అవుతాయి? జాబ్స్ అన్నవి ఉన్నాయి, కానీ జాబ్స్ ఎవాల్వ్ అవుతున్నాయి. ఈ ఎవాల్వ్ అవుతున్న టైంలో మీరు రెడీగా ఉన్నారా? ఇదే ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ మీద ఒక 8 years బ్యాక్ బ్లాగింగ్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి చెప్పాను. కొన్ని వేల మంది యూత్ యూజ్ చేసుకొని 50,000, ₹1,00,000 నెలకి సంపాదించారు. ఇప్పుడు ఇట్స్ గెటింగ్ డిప్రికేటెడ్. ఇప్పుడు అది వర్కౌట్ అవ్వదు. ఇట్స్ గెటింగ్ ఎవాల్వ్డ్ బికాస్ ఆఫ్ ఏఐ. మీరు దానికి రెడీగా ఉన్నారా? మీలో ఎంతమంది రోజుకి మినిమం 10 times చాట్ జీపీటీని యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు? మినిమం 10 times per day. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, అరౌండ్ 20 members పైన ఉన్నారు. గుడ్. 25 members, ఆల్మోస్ట్ 2,000 or 1,500 to 2,000 కౌంట్లో 25 members. ఇట్స్ నాట్ ఈవెన్ 1%. సో ఆ మిగతా 99% ఆఫ్ జాబ్స్ విల్ బి రీప్లేస్డ్ బై దీస్ గైస్. నర్సింగ్ అంటే పెద్ద ఫాస్ట్గా ఏం అవ్వదండి. తొందరగా అంత ఫాస్ట్గా నర్సింగ్ వాళ్ళని రీప్లేస్ చేయలేదు. బికాజ్ ఫ్యూచర్లో రోబోటిక్స్ బాగా డెవలప్ అయితే అప్పుడు మీకు రీప్లేస్ చేసే అవకాశాలు ఉంటాయి.
బట్ నర్సింగ్ అయితే కొంతవరకు మీరు సేఫ్ గార్డ్గానే ఉన్నారు, సేఫ్ మోడ్లోనే ఉన్నారు మీరు, నో ప్రాబ్లం. బట్ ఇంజనీర్స్, యూ నేమ్ ఇట్ ఎనీ డిపార్ట్మెంట్, యూ హ్యావ్ టు లెర్న్ ఏఐ అండ్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏఐస్. నేను మీకు కొన్ని వెబ్సైట్లు చెప్తాను, ఆ వెబ్సైట్స్ ఒకసారి చూడండి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏఐ మీద స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. deeplearning.ai ఫస్ట్ వెబ్సైట్, deeplearning.ai ఇస్ అ ఫస్ట్ వెబ్సైట్. దాంట్లో చాట్ జీపీటీ లాంటి అప్లికేషన్స్ని ఎలా డెవలప్ చేయొచ్చు, ఎల్ఎల్ఎంస్, స్పెషల్లీ ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎంస్ లైక్ లామా, ఫాల్కాన్, ఇలాంటి ఎల్ఎల్ఎంస్ మీద ఎలా వర్క్ చేయొచ్చు అనే కాన్సెప్ట్స్ మీరు చూస్తారు. ఫస్ట్ వెబ్సైట్ deeplearning.ai. తర్వాత కామన్గా అందరికి ఉపయోగపడేవి ఒకటి ఉంటుంది, చాట్ జీపీటీ. అందరికీ ఉపయోగించుకోండి. మీరు ఒక 3 నెలల క్రితం వరకు, 3 నెలలు 4 నెలల క్రితం వరకు టీవీలో ప్రతి 10 నిమిషాలకు ఒకసారి రాజ్ నివాస్ అని చెప్పి ఒక పాన్ మసాలా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఎంతమంది చూసారు అది? వాళ్ళు పెద్ద అడ్వర్టైజ్ ప్రతి 10 నిమిషాలకి వేసి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇండియాకి ఆల్రెడీ దెబ్బ కొట్టేశారు చైనా వాళ్ళు, ఇక మేము ఏదో చేయాలని చెప్పి ఒక పాన్ మసాలాకి అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా. చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఒక లెటర్ ప్రిపేర్ చేయమని చెప్పా. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ డిపార్ట్మెంట్, ఈ రెండింటికి. మ్యాటర్ ఏంటంటే, అసలు పాన్ మసాలా క్యాన్సర్ ఏజెంట్స్, వీళ్ళు క్యాన్సర్ ఏజెంట్స్, ఒక 3 పద్మశ్రీలు, సో కాల్డ్ 3 పద్మశ్రీలు ఇంకొక పాన్ మసాలాకి అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం ఇది! సో కాల్డ్ ట్రస్టెడ్ పీపుల్ అలాంటి వాటికి అడ్వర్టైజ్ చేసినంత మాత్రం మనం ట్రస్ట్ చేయకూడదండి వాళ్ళని. పాపులర్ పీపుల్ అలాంటి వాటికి అడ్వర్టైజ్ చేసినా వీ షుడ్ నాట్ టచ్ సచ్ టైప్ ఆఫ్ నాన్ సెన్స్ సబ్స్టెన్స్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి, మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్ట్ మినిస్టర్కి ఒక మెయిల్ పెట్టాం. అసలు ఇండియన్ ఆర్మీ పేరు వాడటానికి వాళ్ళకి ఏ అర్హత ఉంది? ఇండియన్ యూత్ని మిస్గైడ్ చేయడానికి ఇలాంటి యాడ్స్ని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పాన్ మసాలా అడ్వర్టైజ్మెంట్ రాజ్ నివాస్ వాళ్ళు వేస్తున్నారు. మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారని చెప్పి ఒక 4 months బ్యాక్ వాళ్ళకు మెయిల్ పెట్టా, రిజిస్టర్డ్ పోస్ట్ టు బోత్. 2 months నుంచి యాడ్ పోయింది. మీరందరూ కూడా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి, మీకు అందరికీ ప్రాబ్లమ్స్ కనిపిస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ ఇస్తున్నారా? పొద్దున్న లేచినప్పటి నుంచి రకరకాల న్యూస్ పేపర్లోనూ రకరకాల న్యూస్ ఛానల్స్లోనూ మనకి ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. గత 15 సంవత్సరాలుగా బోర్బావులో పిల్లలు పడి చనిపోతున్న న్యూస్లు కనిపిస్తూనే ఉన్నాయి. బీయింగ్ ఎన్ మెకానికల్ ఇంజనీర్, బీయింగ్ ఏ ఈసీఈ ఇంజనీర్, మీరు ఎలాంటి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పటికే ఒక బోర్బావులో పిల్లవాడు పడిపోతే పక్కన గుంటలు తవ్వి అక్కడ నుంచి సైడ్ నుంచి తీయడానికే చేస్తున్నారు, కానీ ఒక మిషనరీ మీరు తయారు చేయగలిగారా? ఒక మిషనరీ రికమెండ్ చేయగలిగారా? న్యూస్లు చూస్తున్నారా బోర్బావులో పిల్లలు పడిపోతున్నారని? ఒక 7 years బ్యాక్ ఏమైందంటే, ఒక తెలంగాణలో ఒక పాప పడిపోతే 4 days పాటు తవ్వడానికి ట్రై చేశారు, పాప రాలేదు. 4 days తర్వాత చనిపోయింది పాప, చిన్న పాప. ఇక పాప బాడీని కూడా తీయడానికి ఇదైపోతుందని చెప్పి ఇంజనీర్స్ ఇంతమంది ఉన్నారు. సింగపూర్ పాపులేషన్ కన్నా భారతదేశం ప్రొడ్యూస్ చేసే ఇంజనీర్ల సంఖ్య ఎక్కువ సింగపూర్ పాపులేషన్ కన్నా. ఏం చేస్తున్నాం రా అంటే, జంబలెక్కడి జారు మెటాక్ సాంగులకు లైక్లు వేస్తున్నాం మనం. ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఎ పేపర్ డిగ్రీ, ఇట్ ఈస్ వే ఆఫ్ థింకింగ్. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచించాలి. మన ఇంపాక్ట్లో మీకు మోటివేషన్ కన్నా ఎక్కువ ఇన్స్పిరేషన్ ఎక్కువ వస్తుందండి. వేణు భగవాన్ సార్ ఉంటారు, ఆయన ఏం చెప్తారంటే, మోటివేషన్ అనేది థమ్సప్ లాగా అనమాట. బాగా షేక్ చేసి తెలిస్తే బుస్సుని వస్తుంది, అరే ఏదో ఒకటి చేయాలరా అని, తర్వాత మామూలే. అది కాదు ఇక్కడ ఇన్స్పిరేషన్. అబ్దుల్ కలాం ఈజ్ అన్ ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ. ఇన్స్పిరేషన్ మీకు 2 daysలో ప్రోగ్రాంలో మీకు వస్తుంది, ఓకేనా? ఇక 3rd point, మీరు ఏం సర్చ్ చేయాలి అంటే, చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ అని చెప్పి సర్చ్ చేయండి. చాట్ జీపీటీ ప్రాంప్ట్స్ ఇలా సర్చ్ చేస్తే అసలు చాట్ జీపీటీని ఎలా వాడాలో మనకు తెలుస్తుంది. చాట్ జీపీటీని ఎలా వాడాలో తెలుస్తుంది. దాదాపుగా hundreds of prompts ఉంటాయి. చాట్ జీపీటీ ప్రాంప్ట్స్. మొబైల్ ఉందా ఒకసారి మీ దగ్గర? మొబైల్లో సైమల్టేనియస్గా చాట్ జీపీటీ ఓపెన్ చేసి హౌ టు యూస్ చాట్ జీపీటీ, సజెస్ట్ సమ్ ప్రాంప్ట్స్ అని చెప్పిన చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది. గాట్ ఇట్? చాట్ జీపీటీ లాంటిది సిమిలర్ లామా, బార్డ్, అలాంటివి బెడ్ రాక్ ఫ్రమ్ అమెజాన్, ఇలాంటివి చాలా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక వార్లో ఉన్నాయి, ఏ వార్లో ఉన్నాయి అన్ని కంపెనీస్ కూడా. సో దే ఆర్ మేకింగ్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. మెడ్ ఎల్ఎల్ఎం అని చెప్పి ఒకటి క్రియేట్ చేశారు.
గూగుల్ వాళ్ళు ఒక ఎల్ఎల్ఎం రిలేటెడ్ మెడికల్, దీని పేరు ఏంటంటే పాత్వేస్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేస్తారు. పాత్వేస్ లాంగ్వేజ్ మోడల్, పామ్, మెడ్ పామ్, ఎంఈడి పామ్ అని చెప్పి మీరు సర్చ్ చేయొచ్చు. ఎంఈడి పామ్ 2 అని చెప్పి మీరు సర్చ్ చేస్తే ఒక సిటీ స్కాన్ ఇమేజ్ కానీ ఒక ఎక్స్రే ఇమేజ్ కానీ మీరు దానికి ఫోటో తీసి పెడితే ఒక రేడియాలజిస్ట్ ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతారో అంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్, అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మెడ్పామ్ 2 ఇస్తుంది. ఒక రేడియాలజిస్ట్ పీజీ కోర్స్ కొన్ని కోట్ల రూపాయలు కొనుక్కుంటున్నారు బయట సీట్లు కొన్ని మెడికల్ కాలేజెస్లో. ఒక ఫోటో తీసి ఎంఆర్ఐ స్కాన్ది కానీ సిటీ స్కాన్ది కానీ ఈ పామ్, మెడ్ పామ్ అంటారు, మెడ్ పామ్ 2కి ఇస్తే సిటీ స్కాన్ని మొత్తం కూడా ఎన్హాన్స్ చేసి మీకు రిజల్ట్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఒక్క జాబ్ కాదండి, 100 రకాల జాబ్స్ విల్ బి రీప్లేస్డ్ విత్ ఏఐ. మీరు రెడీగా ఉన్నారా? మరి ఏం నేర్చుకోవాలి? యూ హ్యావ్ టు చెక్ వాట్ ఎగ్జిస్టింగ్ కంటెంట్ ఈస్ దేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ చాట్ జీపీటీ. నేను 5 బుక్స్ రాశాను, 5 బుక్స్, 4 బుక్స్ ఆన్ సైబర్ సెక్యూరిటీ, 5th బుక్ ఆన్ మెడికల్ డొమైన్ యూజింగ్ ఏఐ. ఈ 5th బుక్కి దాదాపుగా 80% నాకు హెల్ప్ చేసింది ఏఐ. 4 బుక్స్ ప్రతి అక్షరము నాదే. ఫస్ట్ బుక్ హ్యాకింగ్ సీక్రెట్స్, ఇట్స్ అమెజాన్ బెస్ట్ సెల్లర్. 5th బుక్కి 80% వర్క్ నాకు చాట్ జీపీటీ చేసి ఇచ్చేసింది. కూర్చొని ఒక జోక్ చెప్పమంటే జోక్ చెప్తుంది, కూర్చొని ఒక స్టోరీ రాయమంటే, మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, రమేష్ అని, సుధీర్ చంద్ర, కార్తిక్, భరత్, మా 5గురు పెట్టి ఒక స్టోరీ రాయమని చెప్పాం చాట్ జీపీటీని. ఆటోమేటిక్గా నన్ను హీరోని చేసింది ఆ చాట్ జీపీటీ. అందులో ఒక చిన్న ట్యాగ్ యాడ్ చేశా, రమేష్ని డ్రైవర్ చేయని. అది నిజంగానే రమేష్ని డ్రైవర్ చేసి ఇచ్చింది. అది కాపీ చేశారే, రమేష్ డ్రైవర్ అంటే మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు రమేష్ డ్రైవ్ చేస్తుంటాడు అనమాట. అరే చాట్ జీపీటీకి కూడా తెలుసురా నువ్వు డ్రైవర్వి అని చెప్పి అడిగి పంపించాం పాపం. సో చాట్ జీపీటీ కెన్ రైట్ స్టోరీస్ ఫర్ యూ. చాట్ జీపీటీ కెన్ మేక్ ఏ కైండ్ ఆఫ్ డైలాగ్స్ రాసిస్తుంది, లెటర్స్ రాసిస్తుంది, ప్రోగ్రామింగ్ చేసిస్తుంది. 22 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చండి చాట్ జీపీటీకి, 22 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. యూ కెనాట్ కంపీట్ విత్ ఏఐ, సో యూజ్ ఇట్ యాజ్ ఎ టూల్. మీరు చాట్ జీపీటీని ఒక టూల్గా యూజ్ చేయండి. దాంతో మీరు కంపిటీషన్ అవసరం లేదు, దాన్ని ఒక టూల్గా యూజ్ చేసుకోండి. సో దట్ యూ కెన్ మేక్ యువర్ వర్క్స్ 10 times better. Got it? So third one, chat gpt prompts. fourth one ఈ ఏఐలో మీకు కొన్ని రకాల కోర్సెస్ యుడమీలో చాలా దొరుకుతున్నాయి. యుడమీలో కొన్ని కోర్సెస్ నేను మీకు చెప్తాను, స్పెషల్లీ ఆన్ సిఎన్ఎన్ అని చెప్పి సర్చ్ చేయొచ్చు. కన్వల్యూషనల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఒక ఇమేజ్ని తీసుకొని ఆ ఇమేజ్లో ఏముంది ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేయడం కానీ ఆ ఇమేజ్ని ఎన్హాన్స్ చేయడం కానీ మీరు సిఎన్ఎన్ లాంటివి నేర్చుకుంటే యూ విల్ గెట్ సమ్ ఓవర్వ్యూ అబౌట్ ఇమేజ్ అనాలిసిస్. ఒక స్మాల్ వెబ్సైట్ చెప్తాను, ఇది ఓపెన్ చేయండి, చాలా యూస్ఫుల్ వెబ్సైట్, హగ్గింగ్ ఫేస్. ఈ హగ్గింగ్ ఫేస్లో దాదాపుగా 2.5 లక్ష మోడల్స్, ఈ రోజుకి 2.5 లక్ష. మీరు వీడియో చూసే టైంకి 5 లక్షలు కావచ్చు, 15 లక్షలు కావచ్చు. హగ్గింగ్ ఫేస్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ఓపెన్ చేయండి, huggingface.co. ఈ వెబ్సైట్లో దాదాపుగా ఏఐ మోడల్స్ మీకు కనిపిస్తాయి, 2.5 లక్ష మోడల్స్. మీరు టెక్స్ట్లో టైప్ చేస్తే మ్యూజిక్ని జనరేట్ చేసిస్తుంది అది. ఇక్కడ ఎవరైనా మీకు మ్యూజిక్ ఇష్టం అనుకోండి, ఓపెన్ చేసి ఐ వాంట్ మ్యూజిక్ రిలేటెడ్ మెడిటేషన్ మ్యూజిక్ విత్ సో అండ్ సో నోట్స్, బ్యాక్గ్రౌండ్లో నాకు బర్డ్ సౌండ్ కావాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్లో నాకు సీ సౌండ్ కావాలి అని చెప్పి మీరు టెక్స్ట్లో టైప్ చేస్తే ఇట్ విల్ జనరేట్ మ్యూజిక్ ఫర్ యూ. యూనిక్ మ్యూజిక్, మళ్ళీ ఎక్కడి నుంచో కాపీ పేస్టెడ్ మ్యూజిక్ కాదు, యూనిక్ మ్యూజిక్. ఈ హగ్గింగ్ ఫేస్లో ఫేస్బుక్ అని చెప్పి సర్చ్ చేయండి, ఫేస్బుక్ ఒక్కసారి సర్చ్ చేయండి. హగ్గింగ్ ఫేస్ ఓపెన్ చేసి huggingface.co అనే వెబ్సైట్లో ఫేస్బుక్లోకి వెళ్ళండి. అక్కడ పైన సర్చ్ విత్ ద నేమ్ ఫేస్బుక్, దాంట్లో పైన స్పేసెస్ మ్యూజిక్ జెన్ అని కనిపిస్తుంది చూడండి. మ్యూజిక్ జనరేట్ చేయగలుగుతుంది, ఇమేజెస్ జనరేట్ చేయగలుగుతుంది. మీలో ఎంతమంది ఏఐ జనరేటెడ్ రామాయణ పిక్స్ చూసిన వాళ్ళు ఉన్నారు, రాముణ్ణి సీతని? ఎంతమంది అలాంటివి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చేస్తారా మీరు? స్టేబుల్ డిఫ్యూజన్ అని చెప్పి సర్చ్ చేస్తే, స్టేబుల్ డిఫ్యూజన్, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్టేబుల్ డిఫ్యూజన్, ఇట్స్ ఓపెన్ సోర్స్ మోడల్. స్టేబుల్ డిఫ్యూజన్ సెకండ్ వన్. మ్యూజిక్ జెన్కి వెళ్ళాలనుకుంటే ఫేస్బుక్ వెళ్ళండి, దట్స్ వన్ ఆఫ్ ద మోడల్స్ ఫ్రమ్ ఫేస్బుక్. మ్యూజిక్ జెన్ ఇస్ ద మోడల్ నేమ్. మీరు
ఇమేజెస్ని జనరేట్ చేయాలనుకుంటే స్టేబుల్ డిఫ్యూజన్ అని చెప్పి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. స్టేబుల్ డిఫ్యూజన్. దానిలోకి వెళ్ళి మీరు టెక్స్ట్ ఇస్తే 4K ఇమేజ్లో ఒక కార్టూన్ కావాలి, చందమామ మీద వెళ్తున్న ఒక మంకీ విత్ రెడ్ కలర్ అని టైప్ చేశారనుకోండి, యుల్ గెట్ ఇట్. లేకపోతే ఎల్లో కలర్లో ఉండే ఒక జీబ్రా అన్నారనుకోండి, యుల్ గెట్ ఇట్. ఇట్స్ ఏఐ జనరేటివ్ ఇమేజెస్. కాపీ ఎక్కడి నుంచి స్టోరేజ్ నుంచి పికప్ చేసేది కాదు. పింట్రెస్ట్ లేదా గూగుల్ సర్చెస్ విల్ పికప్ ఫ్రమ్ సమ్ ర్యాండమ్ సర్వర్స్. బట్ ఎల్లో కలర్ మంకీ అంటే ఇట్ విల్ జనరేట్ ఇమేజ్ ఫర్ యూ. అప్పటిదాకా లేని ఇమేజ్ని ఇట్ విల్ జనరేట్ ఫర్ యూ. గాట్ ఇట్? దే ఆర్ కాల్డ్ అస్ ఏఐ జనరేటివ్. ప్రస్తుతం బూమింగ్ ఉన్న కాన్సెప్ట్ ఇది. ఓకేనా? ఎంతమందికి కనిపిస్తుంది స్టేబుల్ డిఫ్యూజన్? రైజ్ ఆన్ హ్యాండ్స్. స్టేబుల్ డిఫ్యూజన్ వెరీ లెస్. చేతిలో మొబైల్స్ ఉన్నాయి కదా, ఒకసారి చూడండి స్టేబుల్ డిఫ్యూజన్ అని. మ్యూజిక్ జెన్ ఎంతమందికి కనిపించింది? ఫేస్బుక్ మ్యూజిక్ జెన్. ఓకే, వెరీ గుడ్. అక్కడ మీరు టెక్స్ట్ టైప్ చేయండి. ఇట్ టేక్స్ 3 to 4 minutes టు జనరేట్ ద మ్యూజిక్. తర్వాత మీరు ప్లే చేయగలుగుతారు. దాంతోపాటు ఇమేజ్ని కూడా జనరేట్ చేయండి. ఇమేజ్ అండ్ మ్యూజిక్, దే కమ్స్ అండర్ ఏఐ జనరేటివ్. థర్డ్ వన్ ఐ వాంట్ యూ టు వర్క్ ఆన్ లామా. ఒకటి చూడొచ్చు. లామా ఎంత బాగుందంటే ఓపెన్ సోర్స్లో కమర్షియల్ యాక్టివిటీకి ఇచ్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక మ్యాథమెటిక్స్, ఏదో ఒక సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ సోషల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ మీరు టైప్ చేశారనుకోండి, స్టెప్ బై స్టెప్గా మీకు ఆన్సర్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీస్ లైక్ బైజూస్. వాళ్ళు కొన్ని ఏఐ మోడల్స్ డెవలప్ చేశారు. 7,000 మెంటర్స్ని రీసెంట్గా తీసేశారు ఆ పర్టికులర్ కంపెనీ, బైజూస్ అనే కంపెనీ. ఎందుకంటే ఏఐ ఇస్ గెటింగ్ రీప్లేసింగ్ దెమ్. ఏఐ ఈజ్ రీప్లేసింగ్ దెమ్. గాట్ ఇట్? ఈ లామా అనే ఒక మోడల్ని కనుక మీరు యూజ్ చేయడం నేర్చుకుంటే యూ కెన్ మేక్ యువర్ ఓన్ అప్లికేషన్స్ లైక్ చాట్ జీపీటీ. బేస్ విల్ బి లామా మోడల్. పైన ఒక యూఐ డెవలప్ చేస్తారు, లేకపోతే ఫైన్ ట్యూన్ చేస్తారు. ఇవన్నీ మీరు నేర్చుకోవాలనుకుంటే జస్ట్ డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ తోటి మీరు గూగుల్లో సర్చ్ చేయొచ్చు. లేదా హౌ టు ఫైన్ ట్యూన్ లామా, అని చెప్పి యూట్యూబ్లో సర్చ్ చేయొచ్చు. రిసోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇఫ్ ఎనీ కోర్సెస్ ఆర్ పేడ్, పే సంథింగ్ టు గెట్ సంథింగ్. ఓకే, సో మ్యూజిక్ ఎంతమంది జనరేట్ చేయడం అయిపోయింది? రైజ్ ఆన్ హ్యాండ్స్. మ్యూజిక్ ఎవరైనా జనరేట్ చేస్తారో ఒకసారి ప్లే చేయండి. మీ మ్యూజిక్ పక్కన వాళ్ళు వింటారేమో చూద్దాం, వినిపిస్తుందేమో పక్కన వాళ్ళకి. జస్ట్ జనరేట్ ద మ్యూజిక్. ఇమేజెస్ ఎంతమంది జనరేట్ చేస్తారు? రైజ్ ఆన్ హ్యాండ్స్. ఇమేజెస్ జనరేట్ చేసిన వాళ్ళు. 4K అంటే 4Kలో ఇమేజెస్ వస్తాయి. కార్టూన్స్ కావాలంటే కార్టూన్ ఇమేజెస్ వస్తాయి. ఇంకా డాలీ అని చెప్పి ఒకటి ఉందండి, డాలీ. ఆ డాలీలోకి మీ ఫోటో అప్లోడ్ చేసి, మహాత్మా గాంధీ నేను సెల్ఫీ దిగుతున్నట్టుగా ఒక ఫోటో కావాలి అంటే మీ ఫోటో పక్కన మహాత్మా గాంధీ గారు ఆయన సెల్ఫీ తీసుకుంటున్నట్టుగా ఒక ఫోటో వస్తుందండి. డాల్-ఈ. ఏఐ వరల్డ్లో ఉన్నాం ప్రస్తుతం. ఏది నిజమో ఏది అబద్ధమో అంత ఈజీగా మీరు ఐడెంటిఫై చేయలేరు. ఏఐ డిటెక్టర్స్ ఉన్నాయి, ఫేక్ డిటెక్టర్స్ ఉన్నాయి. బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఈజీ టు డిటెక్ట్ విచ్ ఈస్ జనరేటెడ్ బై ఏఐ. డాల్-ఈ అని చెప్పి ఒకసారి సర్చ్ చేసి, డాల్-ఈ సర్చ్ చేసి మీ ఫోటో అప్లోడ్ చేసి ఒక పని చేయొచ్చు. పక్కన ఒక ఎంటీ చైర్ పెట్టుకొని ఇలా చేపెట్టి దిగండి. ఎంటీ చైర్ మీరు కూర్చొని ఉంటారు. ఫిల్ విత్ మెగాస్టార్ చిరంజీవి అన్నారనుకోండి, పక్కన మెగాస్టార్ చిరంజీవి గారు వస్తారు మీ పక్కన. ఆయన మీద చేయడం బాగోదు, ఆయన మీ మీద చేసినట్టుగా ఫోటో అడిగితే ఇస్తుంది. గాట్ ఇట్? సో మీరు ఎలా కావాలంటే ఏఐ ఈజ్ జనరేటింగ్ సచ్ టైప్ ఆఫ్ ఇమేజెస్. సో ఆర్ యూ రెడీ టు లర్న్ అండ్ ఆర్ యూ రెడీ టు ఇంప్లిమెంట్ దెమ్? రీసెంట్గా నా టెడెక్స్ టాక్ థర్డ్ వన్, ఇన్నోవేషన్ టు ఇంప్లిమెంటేషన్. ఇన్నోవేషన్ టు ఇంప్లిమెంటేషన్. చాలా ప్రాబ్లమ్స్ మీకు కనిపిస్తాయి, వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ప్రాబ్లమ్స్ ఇంప్లిమెంట్ కాదు, ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో చాట్ జీపీటీ లాంటివి యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ లెర్న్ చాట్ ప్రాంప్ట్స్. వాటి ద్వారా మీకు తెలుస్తుంది ఎలా వాడితే మీకు ప్రాపర్ సొల్యూషన్ వస్తుంది అన్నది. దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ వర్క్. ఓకే, చాలామంది ఇంజనీర్స్ అండి మా దగ్గర ఇంటర్న్స్ చేస్తూ దే ఆర్ మేకింగ్ మ్యాథమెటిక్స్ ఎల్ఎల్ఎమ్స్, సైన్స్ ఎల్ఎల్ఎమ్స్. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనమాట. అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మీరు కూడా వాటిని యూటిలైజ్ చేసుకుంటే ఒక 10 times ఫాస్ట్గా మీరున్న వర్క్ ఫినిష్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. గాట్ ఇట్? విల్ టేక్ 2 or 3 questions, then I'll hand out mic to Gampa sir.
2 or 3 క్వశ్చన్స్. బి క్విక్. ఎంతమంది ఇంజనీర్స్ ఉన్నారు ఇక్కడ? రైజ్ ఆన్ హ్యాండ్స్. చాలా తక్కువ మంది. ఓకే, అక్కడ సెట్ అంతా ఇంజనీర్సే. వెరీ గుడ్. ఏ డిపార్ట్మెంట్? సారీ, మెకానికల్ ఈసీఈ. మీరు కనుక ప్రాపర్గా వర్క్ చేస్తే గైజ్, అగ్రికల్చర్ మనం తీసుకుంటే భారతదేశంలో ఒక ఎకరానికి 30 నుంచి 40 బస్తాలు పండిస్తే 120 బస్తాలు చైనా వాళ్ళు పండిస్తున్నారు. రైతులు ఇప్పటికీ హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. మీరు చేయాల్సింది మెకానికల్ ఇంజనీర్స్ హార్డ్ వర్క్లో హార్డ్ని మాత్రం రిమూవ్ చేయాలి, వర్క్ని రిమూవ్ చేయకూడదు. వర్క్ ఉండాలి, హార్డ్ని రిమూవ్ చేయాలి. మరి చైనాతో కంపీట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి.